ఆదివాసీ జనాభా మెజారిటీగా ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలోని గనులు ఆది నుంచి వివాదాలకు కేంద్రంగానే నిలుస్తున్నాయి. పారిశ్రామికీకరణ మొదలయ్యాక బ్రిటిషర్ల హయాం నుంచి నేటి వరకు అక్కడి ఖనిజ సంపదపై పట్టు కోసం పట్టు విడవకుండా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు పచ్చని అడవిని తుపాకీ మూతలు ఎరిపెక్కించేవి. తాజాగా ఇక్కడ మైనింగ్ చేసుకునే అవకాశాన్ని అదానీ కంపెనీకి కేంద్రం కట్టుబెట్టడంతో బైలడిల్లా గనులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బైలడిల్లా ప్రాంతం ఉంది. దట్టమైన అడవిలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య సుమారు 35 కిలోమీటర్ల పొడవు, 9 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించిన కొండల మధ్య ప్రాంతాన్ని బైలడిల్లాగా పిలుస్తారు. ఇక్కడున్న ధాతువులో అత్యధికంగా 60-68% వరకు ఇనుము లభిస్తోందని పరిశోధనల్లో తేలింది. ఈ గుట్టల్లోనే విలువైన టిన్, నికోటియం, టాంటాలమ్ వంటి ఖనిజాలు ఉన్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చాక జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఇనుప ఖనిజం వెలికితీస్తున్నారు. వరంగల్ కేంద్రంగా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయులు తర్వాత పరిస్థితులు అనుకూలించక బస్తర్ ప్రాంతానికి వెళ్లిపోయారు. అలా మొదటగా అన్నమదేవ్ బస్తర్‌లో సామ్రాజ్యాన్ని నిర్మించాడు. బ్రిటిషర్లు భారతదేశం మీద పట్టు సాధించే సమయానికి అన్నమదేవ్ వారసుల్లో 19వ రాజైన రుద్రప్రతాప్ దేవ్ దాని పాలకుడిగా ఉన్నాడు. ఆయనకు మగ సంతానం కలగలేదు. 1921 నవంబర్‌లో రుద్రప్రతాప్ మరణించే సమయానికి ఆయన కుమార్తె ప్రఫుల్లకుమారి దేవికి 11 ఏళ్లు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో బ్రిటిషర్లు బస్తర్ రాజ్యాన్ని తమలో నిలుపుకోవాలని చూసినా భౌగోళిక అనుకూలత కారణంగా వెనకడుగు వేశారు. మరోవైపు ఒడిశా ప్రాంతానికి చెందిన బంజు రాజవంశానికి చెందిన ప్రఫుల్లచంద్ర బంజుదేవ్‌తో ప్రఫుల్లకుమారి వివాహం జరిగింది. ఇల్లరికం వచ్చిన ప్రఫుల్లచంద్ర రాజయ్యాడు. వారసత్వ సంక్షోభ సమయంలో బస్తర్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన బ్రిటిషర్లకు ఇక్కడి బైలడిల్లా గనుల గురించి తెలిసింది. ప్రపంచ యుద్ధాల కారణంగా ఏర్పడిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు బైలడిల్లా గనులపై బ్రిటిష్ ప్రభుత్వం కన్నేసింది. తమ చేతికి మట్టంటకుండా తక్కువ ఖర్చుతో పని సాధించేందుకు సైన్య సహకార పద్ధతిలో భాగంగా ఆరో నిజాం ద్వారా బస్తర్ రాజ్యంలో సంప్రదింపులు ప్రారంభించింది. బైలడిల్లా గనుల విషయంలో నిజాం రాజు ఒప్పందం చేసుకోవాలంటూ ప్రఫుల్లచంద్రదేవ్‌పై ఒత్తిడి తీసుకొచ్చినా ఆయన అంగీకరించలేదు. ఆ తర్వాత అనారోగ్య కారణాలు చూపుతూ ప్రఫుల్లచంద్రను బ్రిటిష్ ప్రభుత్వం కోల్కతాకు పంపించడంతో బస్తర్ పాలనా పగ్గాలు ప్రఫుల్ల కుమారి చేతిలోకి వచ్చాయి. తదనంతర కాలంలో ప్రఫుల్లచంద్ర కన్నుమూశారు. బైలడిల్లా గనుల విషయంలో బస్తర్ పాలకులను మచ్చిక చేసుకునేందుకు 1933లో ప్రఫుల్ల కుమారి దేవికి రాణి బిరుదును బ్రిటిష్ ప్రభుత్వం ప్రదానం చేసింది. అయినా బైలడిల్లా గనులను నిజాంకు ఇచ్చేందుకు ఆమె సుముఖత చూపలేదు. దీంతో రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 1936లో ప్రఫుల్ల కుమారి ఆరోగ్య కారణాలతో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడ అపెండిసైటిస్ ఆపరేషన్ వికటించడంతో ఆమె మరణించారు. అయితే ఈమె మరణం వెనుక బ్రిటిషర్ల కుట్ర ఉందనేది బస్తర్ అంతఃపుర వాసుల నమ్మకం. ప్రఫుల్ల కుమారి మరణానంతరం ఆమె కొడుకు ప్రవీణ్ చంద్ర బంజదేవ్ బస్తర్‌కు రాజయ్యాడు. తర్వాత కొద్ది కాలానికే బ్రిటిషర్లు దేశాన్ని విడిచి వెళ్లారు. ఆ సమయంలో దేశంలో 9వ అతిపెద్ద ప్రిన్స్లీ స్టేట్‌గా బస్తర్ ఉండేది. స్వతంత్ర అనంతరం పారిశ్రామికీకరణ వేగం పెంచేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోగా బిలాపూర్, భిలాయ్‌లోని ఉక్కు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. వీటిలో కొన్నింటికి యూరప్ దేశాలతో పాటు జపాన్ సైతం ఆర్థిక సాయం అందించింది. ఆ నెపంతో బైలడిల్లా నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించే వ్యూహాన్ని చాప కింద నీరులా పరాయి దేశాలు అమలు చేశాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం కిరండోల్ రైలు మార్గాన్ని జపాన్ భారీ నిధులు సమకూర్చింది. అయితే బైలడిల్లా గనుల నుంచి ఖనిజాన్ని వెలికితీసే ప్రయత్నంలో అప్పటి భారత ప్రభుత్వానికి బస్తర్ రాజు ప్రవీణ్ చంద్ర బంజుదేవ్‌కి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనలు, నిరసనలు అక్కడ నిత్యకృతంగా మారాయి. చివరకు 1966లో జరిగిన ఓ ఘర్షణలో ప్యాలెస్‌లోకి భద్రతా దళాలు చొరబడ్డాయి. వారు జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ బంజుదేవ్, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఆ తర్వాత బస్తర్ ప్రధాన పట్టణమైన జగదల్పూర్‌లో ఎన్ఎండీసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి బైలడిల్లాలోని ఖనిజాన్ని తవ్వి తీయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు అదే కొనసాగుతూ వస్తోంది. 90వ దశకంలో సరళీకృత ఆర్థిక విధానాలు సత్ఫలితాలు ఇవ్వడం మొదలైన తర్వాత మరోసారి బైలడిల్లా గనులు తెరపైకి వచ్చాయి. అప్పటికి ఈ ప్రాంతం మావోయిస్టుల పట్టులోకి వెళ్ళింది. దండకారణ్యం లేదా అబుజ్మట్‌గా పిలిచే ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ గ్రీన్ హంట్ ఈ శతాబ్దం మొదట్లో ప్రారంభమైంది. అడవిని భద్రతా దళాలు జల్లెడ పడుతుండగానే మధ్యలో సల్వా జుడుం ప్రారంభమైంది. మొత్తం మీద 2 దశాబ్దాల పాటు దండకారణ్యంలో రక్తం ఏరులై పారింది. ప్రజలు, భద్రతా దళాలు పిట్టల్లా రాలిపోయారు. ఇప్పుడు సగటున ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున బస్తర్‌లో భద్రతా దళాలు క్యాంపులు వెలిశాయి.
తాజాగా ఇక్కడ అదానీ కంపెనీ మైనింగ్ చేపట్టేందుకు కేంద్రం అవకాశం ఇవ్వడంతో బయలడిల్లాకు సంబంధించిన మరో అధ్యయనం మొదలైనట్టయింది. ఛత్తీస్గఢ్లో అదానీ గ్రూప్తో ముడిపడి ఉన్న ప్రధాన మైనింగ్ వివాదం హస్డియో అరండ్ అటవీ ప్రాంతంలోని బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించినది. ఈ వివాదంలో ప్రధానంగా ఉన్న ప్రాంతం హస్డియో అరండ్. ఇది ఛత్తీస్గఢ్లోని సుర్గుజా, సూరజ్పూర్ మరియు కోర్బా జిల్లాలలో విస్తరించి ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం. ఇది జీవవైవిధ్యానికి, అటవీ ఆధారిత జీవనోపాధానికి మరియు ఏనుగులకు రిజర్వ్ చేసినటువంటి ప్రాంతం. ఈ అరణ్యం కింద భారీ మొత్తంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. దీనిని తవ్వడానికి ప్రయత్నించడమే ప్రధాన వివాదానికి కారణం. మైనింగ్ కార్యకలాపాలలో అదానీ గ్రూప్ యొక్క పాత్ర కీలకమైనది. హస్డియో అరర్లోని ముఖ్యమైన బొగ్గు గనులు అయిన పర్సా ఈస్ట్ అండ్ కెంటే బసర్ మరియు పర్సా కోల్ బ్లాక్లు వాస్తవానికి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ సంస్థ అయిన రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగమ్కి కేటాయించబడ్డాయి. బొగ్గు తవ్వకం మరియు నిర్వహణ కోసం రాజస్థాన్ అదానీ ఎంటర్ప్రైజెస్తో ఉమ్మడి వ్యాపార సంస్థను ఏర్పాటు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం అదానీ గ్రూప్ ఈ గనులను మైన్ డెవలప్మెంట్ మరియు ఆపరేటర్గా వ్యవహరిస్తోంది. అంటే మైనింగ్ కార్యకలాపాలన్నింటినీ అదానీ గ్రూప్ నిర్వహిస్తుంది. అదానీ గ్రూప్ ఈ ప్రాంతంలో మొదటి దశ మైనింగ్ ప్రారంభించింది. అయితే ఈ మైనింగ్ విస్తరించే కొద్దీ మరింత ఎక్కువ భూమిని, చెట్లని మరియు గ్రామస్తుల హక్కులను ఆక్రమించుకుంటూ పోతుంది. రాజస్థాన్ విద్యుత్ లిమిటెడ్ ప్రకటనల ప్రకారం ఈ గని 15 సంవత్సరాల్లో 137 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. కానీ జూలై 2020 నాటికి కంపెనీ 61.1 మిలియన్ టన్నులు మాత్రమే వెలికితీసింది. అదనంగా 20.91 మిలియన్ టన్నులు ఇంకా తవ్వాల్సి ఉంది. ఇది అనుకున్న ఎస్టిమేషన్ కంటే చాలా తక్కువ. సెప్టెంబర్ 2020లో రాజస్థాన్ విద్యుత్ లిమిటెడ్ ఈ మైనింగ్ ప్రాంతాన్ని 762 హెక్టార్ల నుంచి 1031 హెక్టార్లకు విస్తరించాలని అభ్యర్థించింది. అధికారిక ప్రకటనలు వేరే విధంగా చెబుతున్నప్పటికీ ఇది రెండవ దశ మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించడానికి గుర్తు అని చుట్టుపక్కల గ్రామస్తులు భయపడ్డారు. కంపెనీ ఎస్టిమేషన్లో పొరపాటు చేసిందని, అంతేకాకుండా స్టేజ్ 1 నిల్వలు ముందుగానే అయిపోయాయని పేర్కొంది. దీని ఫలితంగా రాజస్థాన్ విద్యుత్ లిమిటెడ్ మైనింగ్ కోసం మరింత భూమి అవసరమని కేంద్రాన్ని కోరింది. ఫిబ్రవరి 2022లో రెండవ దశ మైనింగ్ కార్యకలాపాలకు కేంద్రం అనుమతులిచ్చింది. అప్పటి నుంచి నిరసనలు తీవ్రమయ్యాయి. అదానీ గ్రూప్ మరియు రాజస్థాన్ విద్యుత్ లిమిటెడ్కి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భూసేకరణ, పునరావాసం మరియు బొగ్గు వెలికితీతకు అనుమతులు పొందే బాధ్యత అదానీ విభాగందే. రెండవ దశ ప్రారంభానికి ముందే అదానీ ఉద్యోగులు సంబంధిత గ్రామాలను సందర్శించడం ప్రారంభించారు. స్థానికులు తమ భూమిని వదులుకోవడానికి ఒప్పించడానికి ప్రయత్నించారు. ఈ మైనింగ్ కార్యకలాపాలపై స్థానిక ప్రజలు, గిరిజనులు మరియు పర్యావరణవేత్తలు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. మైనింగ్ కోసం అటవీ భూమిని మళ్లించడానికి చట్ట ప్రకారం గ్రామసభ నుంచి తప్పనిసరి అనుమతి తీసుకోవాలి. అయితే అనేక సందర్భాల్లో ఈ అనుమతిని నకిలీ తీర్మానాల ద్వారా పొందుతున్నారని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు. గట్బరా వంటి గ్రామాలలో గిరిజనులు మంజూరు చేసిన కమ్యూనిటీ అటవీ హక్కుల టైటిళ్లను జిల్లా స్థాయి కమిటీలు రద్దు చేశాయి. ఈ రద్దును ఛత్తీస్గఢ్ కోర్టు కూడా సమర్థించింది. ఈ భూమిని మైనింగ్ కోసం 2012లోనే కేటాయించారని పేర్కొంది. మైనింగ్ కార్యకలాపాల కోసం వేల సంఖ్యలో చెట్లను నరికివేయడం వల్ల అపారమైన జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఇది హస్డియో నది పరివాహక ప్రాంతాన్ని మరియు స్థానిక వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఛత్తీస్గఢ్లో అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న మైనింగ్ ప్రాజెక్టులు ఆదివాసీల జీవనోపాధి హక్కులు, పర్యావరణ పరిరక్షణ మరియు చట్టపరమైన అనుమతుల ప్రక్రియ వంటి అనేక అంశాలలో తీవ్రమైన వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఇదే విషయాన్ని మరింత అర్థమయ్యేలా షార్ట్కట్లో సింపుల్గా చెప్తా వినండి. ఛత్తీస్గఢ్ అడవుల్లో చాలా విలువైన ఖనిజ సంపద, వెలికితీసే మైనింగ్స్ ఉన్నాయి. వివిధ కారణాల చేత చాలా వరకు మూసివేయబడ్డాయి. అయితే 2012 కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్లోని 2 విలువైన పెద్ద బొగ్గు గనులని రాజస్థాన్లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రమైన రాజస్థాన్ రాజ్ విద్యుత్ లిమిటెడ్కి ఇచ్చింది. అయితే ఆ సంస్థ అదానీతో ఒప్పందం చేసుకుని బొగ్గుని వెలికితీసే పని స్టార్ట్ చేశారు. వారి అంచనా ప్రకారం 10 సంవత్సరాల్లో అనగా 2022 కల్లా 137 మిలియన్ టన్నుల బొగ్గును తీయాలి. కానీ 61.1 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే లభ్యమైంది. అయితే అదానీ సంస్థ మైనింగ్స్ చేయడానికి తమకి మరింత భూమి కావాలని కేంద్రాన్ని అడిగింది. కేంద్రం దీనిని అంగీకరించింది. మైనింగ్స్ని ఎక్స్టెన్షన్ చేస్తే చుట్టూ ఉన్న గ్రామాలు, చెట్లు, ప్రకృతి మొత్తం నాశనమవుతాయని అక్కడ ప్రజలంతా ధర్నాలు స్టార్ట్ చేశారు.